హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చూడండి, మీకు ఒక మరుగుమందు చూపిస్తానండి. అలనాటి పవర్ఫుల్ మరుగుమందు అనేసి చెట్టు అనేది చూపించబోతున్నానండి. సో వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కొంతమంది మన మిత్రులు తెలుసుకోవాలి కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మరుగుమందు అనేసి చాలా కాలం నుండి ఉందండి. కానీ దీన్ని మంచి కోసం మాత్రమే ప్రయోగం చేయాలి. చెడు కోసం ఎవరైనా, అంటే చెడు అంటే ఏంటి? స్వార్థం. వాళ్ళు నాకు కావాలి, వాళ్ళ అందాన్ని చూసో లేదా వాళ్ళకు ఒక్కసారైనా మనం మీట్ అవ్వాలి అనే అంశంతో మీరు కనుక మీ మైండ్లో పెట్టుకొని స్వార్థంతో కనుక ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసినట్లయితే ఏ మరుగుమంది అయినా పని చేయదండి. నీతిగా నిజాయితీతో మీరు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరేనండి, సపోజ్గా మీ భార్య మీ మాట వింటలేదనుకోండి, మాకు పిల్లలు ఉన్నారు, మా భార్య ఇలా చేస్తుంది, నా మాట వింటలేదు, మా ఇద్దరం కలిసి బతికితే మా పిల్లల్ని మేము ఒక గొప్ప స్థానంలో ఉంచాలి అనేసి అనుకుంటున్నాం, ఈమె ఇలా చేస్తుంది, ఆ సంసారం మొత్తం అయ్యేటట్టే ఉంది అని ఎవరికైనా నీతిగా, ఎవరికైనా బాధలో ఉంటే వాళ్ళనేసి భార్యకి పెట్టొచ్చు. అదేవిధంగా భర్త కూడా భార్య మాట వినకపోతే పిల్లల ఆగమయ్యే పరిస్థితి వస్తుంది, ఆ కుటుంబం పాడైపోతుంది అని ఎవరికైనా బాధగా అనిపిస్తే న్యాయం కోసం, అంటే మీరు మంచి నీతితో ఆలోచించి ఆ భర్తకైనా భార్య అనేసి ఈ విధంగా పెట్టవచ్చు. అంటే స్త్రీ పురుషులు, భార్య భర్తలే అనే కాదండి, ఎవరైనా సరే ఈ రకంగా మీరు మంచి మనసుతో ఇలా కనుక చేసినట్లయితే అది ఎవరిచ్చిన మరుగుమందు కూడా మీకు పనిచేస్తుంది. స్వార్థం కోసం ఎవరైనా సరే మరుగుమందు చేస్తే అది పనిచేయదన్నమాట. మీరు ఎక్కడైనా మీరు ట్రై చేసుకోండి అది, ఓకేనా? కొంతమందికి ఫెయిల్ అవుతుంది మరుగుమందులని ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఇలా స్వార్థంతోనే మరుగుమందు అనేసి పెట్టడం వల్లనే చాలా మందికి ఫెయిల్ అవుతుంది. కొంతమందికి సక్సెస్ ఎందుకు అవుతుంది అంటేనండి, వాళ్ళు నీతిగా నిజాయితీతో మేమిద్దరం కలిసి ఉండాలి, ఇలా ఒకరి దారిలో ఒకరు వెళ్ళిపోతే మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి చాలా ఆగమయ్యేటట్టు ఉంది, మా ఇల్లు సంసారం మొత్తం ఖరాబ్ అయ్యేటట్టు ఉంది అని నీతిగా ఆలోచించి న్యాయంతో న్యాయబద్ధంగా నడిచే వాళ్ళకి సక్సెస్ అనేది అవుతుంది అన్నమాట, ఓకేనా? చూడండి, ఈ చెట్టు అనేసి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. దీని పువ్వులు చూడండి, ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అనేసి పిలవడం జరుగుతుందండి. మా ఏరియాలో వచ్చేసరికి గడ్డి చామంతి నల్లాలం అనేసి అంటారండి. ఇక మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఏరియాలో అనేసి వేరే విధంగా పిలవచ్చు. దాని ద్వారా దీని పేరు ఇలా కాదు అలా అనేసి మీరు ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే మీ ఏరియాలో మీరు అనుకున్న విధంగానే పిలవచ్చు. మా ఏరియాలో మాత్రం గడ్డి చామంతి నల్లాలం అనేసి ఈ చెట్టు, ఈ మొక్క పిలుస్తూ ఉంటామండి. ఈ మొక్క అనేసి పూర్వకాలంలో వ్యవసాయ పనులు బాగా చేసేటప్పుడు, వ్యవసాయ పనులలో మనకి ఏదైనా సరే చిన్నపాటి గాయం అయినప్పుడు, ఇప్పుడైతే మనకు అర్జెంటుగా వెళ్ళడానికి హాస్పిటళ్ళు దగ్గర, క్లినిక్లు చాలా దగ్గరలో ఉన్నాయి, చాలా అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో లేవు కాబట్టి ఏదైతే ఈ నల్లాలం ఆకు తెంపుకొని ఇలా నమిలేసి వచ్చి ఈ నల్లాలం ఆకు ద్వారా వచ్చిన రసాన్ని ఎక్కడైతే మన గాయం అవుతుందో అక్కడ దీని పసరు కనుక పోసినట్లయితే 24 గంటల్లో ఏదైతే ఆ గాయం ఉంటుందో మానే అవకాశాలు ఇప్పటికి కూడా ఉందండి, ఓకే? అటువంటి మంచి మొక్క అనేసి దీని అయితే చెప్పుకోవచ్చు. ఇంకొకటి, మరుగుమందుకు కూడా దీన్ని అయితే పూర్వకాలంలో యూజ్ చేసేవారు. దీని గురించి పూర్తి వివరాలు ఎవరికి తెలిసి ఉంటాయంటేనండి, మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పూర్వకాలం వాళ్ళకి ఈ నల్లాలం చెట్టు, మొక్క, చెట్టు అయినా మొక్క అయినా, ఇది మొక్క అంటారు, నేను చెట్టు అనేది నాకు ఎక్కువ వస్తుంది. ఈ మొక్క అనేసి, ఈ మొక్క గురించి అయితే బాగా తెలిసి ఉంటుంది, నాకు కూడా తెలిసి ఉంటుంది. ఏదైతే ఈ మరుగుమందు తయారు చేసేది అనేసి మా నాన్నమ్మ చెప్పిందనమాట. కానీ నేనైతే ఇలా చేసి ఒకరి జీవితాన్ని పాడు చేసుకోవాలి అనేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకని చెప్తానంటే, స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేశారా, ఈరోజు పూర్వకాలం మొక్క మీకు చూపెట్టబోతున్నానని చెప్పాను, కానీ వాటి గురించి చెప్తానని చెప్పలేదు కదా. ఒకవేళ మీరు న్యాయబద్ధంగా మీరు నడుచుకోవాలనుకుంటే మీ ఏరియాలో కంపల్సరిగా ఒక 70-80 సంవత్సరాల అమ్మమ్మలు, తాతమ్మలు, తాతయ్యలు కంపల్సరిగా ఉండే ఉంటారు. ఈ నల్లాలం గురించి మీరు మరుగుమందు అనేసి ఎలా అనేసి అడగండి, వాళ్ళు చెప్తారు. ఇంకొకటి, మరుగుమందులో మరల మాతంగి, అదేవిధంగా మన ఏదైతే మునగాకు ఆకుల పొడి అనేసి కూడా చాలామంది అంటారండి, చెప్తా ఉంటున్నారు. అవేమీ కాదు. సో నాకు తెలిసి మరల మాతంగి అనేసి కొంచెం పనిచేస్తుంది అనేసి నాకైతే తెలుసు. దానికంటే ఎక్కువగా ఏదైతే మీ నల్లాలం చెట్టు పసరు అనేది బాగా పనిచేస్తుంది అనేది
నేను చాలా చోట్ల విన్నాను, చాలా మంది నాకు చెప్పారు. నేను చిన్నప్పుడు కూడా నాకు మా అమ్మమ్మ, తాతమ్మ వీటి గురించి కొంతమంది అయితే కొంతమంది చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ మాకు చెప్పేవాళ్ళు అనమాట. సో వీటి గురించి ఈ రకంగా మాకు తెలుసు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేసి నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు. ఓకే, ఎందుకంటే ఒకరి జీవితంతో మనం ఆటలాడుకోవద్దు. స్వచ్ఛమైన నిజాయితీ గల ప్రేమని మనం ఎవరికైనా దక్కితే అది ఎల్లకాలం ఉంటుంది. కానీ ఇలా మరుగుమందు గురించో లేదా ఇతర ఎవరో వ్యక్తి చెప్పడం ద్వారానో అలా వస్తే మాత్రం అది మధ్యలోనే ఆగిపోద్ది అన్నమాట. ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఎల్లకాలం ఒకరినొకరిని అర్థం చేసుకొని మేము ఇలాగనే అతని మెంటాలిటీ ఇలా, ఈమె మెంటాలిటీ ఇలా, మేమిద్దరం సర్దుకుపోని మా సంసారాలు మంచిగా ఉండాలి, మేము బాగుపడాలి అని ఎవరైతే నీతిగా నడుస్తారో, అర్థం చేసుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని నీతిగా నడిచే విధానం ఎవరైతే చేస్తారో సో అది నిజమైన ప్రేమ, అది ఎల్లకాలం ఉంటుందన్నమాట. ఓకే, ఇది నాకు తెలిసి ఇది థర్డ్ పార్టీ, అంటే మరుగుమందు ద్వారా వచ్చే ప్రేమ అనేసి థర్డ్ పార్టీ. ఓకేనా, అసలైంది కాదు. ఓకే, మరి దీని గురించి మీరు మీ ఏరియాలో ఎవరైనా ఉంటే తెలుసుకొని న్యాయబద్ధంగా మీరు ఎవరికైనా మీరు మరుగుమందు పెట్టి మా వైపు తిప్పుకొని మేము హ్యాపీగా బతకాలి అనేసి అనుకుంటే మాత్రం అడిగి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు వీడియో మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి టిప్స్ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా అందరికీ బాయ్.